అమ్మయ్య. సో ఎన్నాళ్ళకి మళ్ళా చూడముచ్చటైన ఫాలు. స్టాక్ మార్కెట్లో ఫాల్ వస్తేనే స్టాక్ మార్కెట్కి హెల్దీ, అంతే కదా. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ కూడా కంటిన్యూగా పైకి వెళ్ళటం అనేది సాధ్యం కాదు. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు స్టాక్ మార్కెట్ యొక్క ట్రెండ్ డౌన్ అని నేను అనుకుంటున్నాను. ప్రాపర్ బ్యాడ్ న్యూస్ అయితే ఏం కనిపించలేదు. సో ట్రెండ్ అప్ అని మీరు అనుకుంటున్నారా అంటే ట్రెండ్ అప్, ఈరోజు జస్ట్ రిట్రేస్మెంట్ అని మీరు అనుకుంటున్నారా, లేదా మీరు కూడా బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్కి చేంజ్ అయిందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక 2-3 ఇయర్స్ నుంచి మన ఛానల్ ఫాలో అవుతుంటే కనుక మీ పోర్ట్ఫోలియోస్ మంచిగా ఉండుంటాయి. మీ పోర్ట్ఫోలియో ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియో గెయిన్ అంతా, అంటే గెయిన్ ఇన్ ద సెన్స్ అప్ సైడ్ ఎంత చూపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేద్దాం. సో 3 సెకండ్స్ పాజ్ చేస్తున్నాను వీడియోని. మీరు కామెంట్ చేయండి మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సంటేజ్ అప్ సైడ్ ఉంది. అలాగే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది డౌన్కి చేంజ్ అయిందని అనుకుంటున్నారా, లేదా స్టిల్ అప్ జస్ట్ రిట్రేస్మెంట్ మాత్రమే అని అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1 2 3. చూడండి, మరి స్టాక్ మార్కెట్లోకి బల్లుకం ఎంటర్ అయింది. పశుపతి సామ్రాజ్యంలోకి స్టాక్ మార్కెట్ వెళ్ళిందా? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ని ఏం చేయాలి, ఆ విషయాల గురించి చూద్దాం. సో డెరివేటివ్స్ చేసే వాళ్ళకి నెగిటివ్ న్యూస్, సో అదేంటో చూద్దాం. సో రిలయన్స్లో భారీ ఫాలు, సో చార్ట్ స్టడీ చేద్దాం. సో ఐసిఐసి బ్యాంకు ఫ్రాడ్ కేసు, దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్ట్లో అయితే కనుక మరీ భయంకరంగా ఉంది ఫాల్ డౌను. సో అలాగే ఇంత పతనంలో కూడా గుజరాత్ ఫ్లోరో కెమికల్ ర్యాలీ కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి అప్డేట్స్తో సింపుల్గా వీడియోని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఓ 3-4 వీడియోస్ చూస్తే కనుక మీకు నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరుతారంతే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ మనం చూస్తుంది. సో టైం 3 అయింది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో చూడండి, హెవీ సెల్ ఆఫ్. సో నిన్న హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ జోన్ ఉంది కాబట్టి డిప్ అయింది, అది ఊహించిందే. కానీ ఈరోజు సెల్ ఆఫ్ అయితే కనుక నేను ఊహించలేదు ముందు, అర్థమవుతుందా? సో చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఇనీషియల్ మూమెంట్స్లో బాగానే ఉంది, కానీ ఒక్కసారిగా మనకు ఊపిరి సలపనంత డౌన్ఫాల్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఉన్న పార్షియల్ బై ఆర్డర్స్ కూడా క్లియర్ అయిపోయాయి. సో ఆల్రెడీ మీరు మిరాకిల్లో వీడియో చూసే ఉంటారు కదా. సో పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటా వస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు షార్ట్స్ ఆల్రెడీ హెవీగా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, సో షార్ట్స్ని వాళ్ళు కవర్ చేసే ఏరియా ఏంటిది? 24,843, 24,772. సో ఆ జోన్లోకి వచ్చి ఆగింది. సో ఇవాళ ఏమీ ఇది జోను బ్రేక్ అవ్వదు. అలాగే ఏంటంటే జాగ్రత్త, నెక్స్ట్ వీక్ కూడా మనకేంటంటే ఈ జోను క్లియర్ అయ్యేదాకా ఆగాలి. మనం డౌన్కి వెళ్తుంది కదా అని చెప్పి ఎగబడకూడదు. సో డౌన్ ట్రెండ్ అని చెప్పి చెప్పచ్చు. నార్మల్ రిట్రేస్మెంట్ అయితే ఇంతలా అగ్రెసివ్ ఫాల్ అయితే ఉండదు. సో అట్లీస్ట్ ఈ జోన్ చూడండి. సో మీరు రీసెంట్ వీడియోస్ చూసిన వాళ్ళకి సో డ్రాపు, డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్, సో అట్లాగే గ్యాప్ అప్. సో గ్యాప్ అప్ ఉందంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నట్లే కదా. సో కదా, కానీ సో ఇక్కడ ఉన్న బై జోన్ని కూడా సో ఇంత వేగంగా అగ్రెసివ్గా డిప్ చేస్తుంది అని అంటే సో దేర్ ఇంటెన్షన్ ఈజ్ టు మూవ్ డౌన్వర్డ్స్, ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా ఆగాలి. ఎందుకనంటే సెల్ ఆఫ్ చేశారు, వాళ్ళు షార్ట్స్ కవర్ చేస్తున్నారు. సో వాళ్ళు కవర్ చేసినప్పుడు రివర్స్ అయ్యారనుకోండి, వాళ్ళే రివర్స్ అయితే మనం ఏం చేస్తాం, చేయలేం కదా. కాబట్టి సో వెయిట్ చేయండి. సో ఈ జోన్ ఎలా డ్రా చేశానో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇది బై జోన్ కాదు. సో జనరల్గా ఏంటంటే ఇది గ్రీన్ జోను బై చేయడానికి, కానీ మన జోన్కి ఇంత స్పీడ్గా అగ్రెసివ్గా వస్తుంది అని అంటే మనం దీన్ని బై జోన్ లాగా చూడకూడదు. సో వాళ్ళు సెల్ చేస్తున్నారు కాబట్టి షార్ట్స్ కవరింగ్ చూడండి. సో షార్ట్ కవరింగ్ వేరు, మార్కెట్ని పైకి తీసుకెళ్లాలనే బయింగ్ వేరు, అర్థమవుతుందా? సెల్ చేసిన వాళ్ళు కొద్దిగా బై చేసుకొని కవర్ చేసుకుంటారు, సెల్ బై లాభం కోసం చేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా సెల్ చేయొచ్చు. ఆ కైండ్ ఆఫ్ కనిపిస్తుంది, అర్థమవుతుందా? సో ఇన్ జనరల్గా ఏంటంటే సో మన ఈ జోన్కి చిన్నగా వచ్చి ఉంటే కనుక చూడండి 2-3 స్టెప్స్ ఇలా. సో జోన్ చిన్నగా వచ్చి ఉంటే కనుక ఈ జోన్లో మనం ఏదైనా ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్. కానీ
సో ఈ జోన్ ఇప్పుడు వ్యాలిడ్ అవ్వదు. ఎందుకో మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఆ పైనుంచి వచ్చే హిట్టింగ్ అనేది సో ఉధృతంగా ఉంది, అర్థమవుతుందా? కాబట్టి పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ, ఫ్లూటు జింక ముందు ఊదు బల్లుగా ముందు కాదు. సో అంత వేగం అయితే కనుక స్టాక్ మార్కెట్లో ఉంది. ఈవెన్ దో ఏంటంటే కవరింగ్ వల్ల, షార్ట్ కవరింగ్ వల్ల ఈ జోన్ ఇవాళ ఆగుతుంది. నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, మీకు ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ చేసి నాకు కిందకి వెళ్తుందని కన్ఫర్మేషన్ అయినాక మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో షార్ట్స్ క్యాన్ బి కవర్డ్ ఇన్ దిస్ జోన్ చెప్పి 24,855, 24,772 ఇచ్చాను. సో మీరు కనుక ఒక 5 minutes క్యాండిల్స్ పెట్టి చూసినా సో ఈ జోన్లో మీరు చూడొచ్చు కవరింగ్ అనేది ఎలా జరుగుతుందో. చూడండి, పైనుంచి సెల్ ఆఫ్, షార్ట్స్ కవర్ చేస్తున్నారు, మళ్ళీ ఫ్రెష్గా సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు కవరింగ్ జరుగుతుంది, సో కవరింగ్ జరుగుతుంది, ఫ్రెష్గా సెల్ చేయొచ్చు. కాబట్టి ఈ కవరింగ్ అవనియండి. సో మనం వచ్చే వారం చూద్దాం దీని సంగతి, నిఫ్టీ పరిస్థితి ఏంటనేది చూద్దాం. చూడండి, అలాగే ఏంటంటే పెద్ద బ్యాడ్ న్యూస్లు ఏం కనిపించట్లేదు. సోషల్ మీడియా వాళ్ళు ఎదుగుతున్నారు, టీవీ వాళ్ళు ఎదుగుతున్నారు, ఏం బ్యాడ్ న్యూస్ అని. బ్యాడ్ న్యూస్ కాదు, ఎఫ్ఐఎస్ సెల్ కొడుతున్నారు, అది ట్రూత్, అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే పడింది కాబట్టి కారణం కోసం వెతుకుతూ ఉంటారు. అందువల్ల మీకు సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ అప్డేట్లు సాయంత్రం కనిపిస్తూ ఉండుండొచ్చు. కానీ ఏంటంటే నాకు తెలిసి అయితే కనుక సెల్ ఆఫ్ వాళ్ళ యొక్క సెల్ ఆఫ్ వల్ల మార్కెట్ డిప్ కొట్టింది అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. చూడండి సార్, వ్యూస్ని బేస్ చేసుకొని పుట్ ఆప్షన్ తీసుకున్నాను, కాల్ ఆప్షన్ తీసుకున్నాను, అట్లాంటివి చేయొద్దు. దట్టు నేను ఈ వీడియో రికార్డింగు మీరు చూసేటప్పటికి 3:30 తర్వాత ఉంటుంది కదా అది. సో ఏం చేయాలనేది నేను సండే వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. సో అందాక వెయిట్ చేయండి. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క థింగ్. సో సెల్, షార్ట్స్, కవరింగ్ ఏరియా. చూడండి సార్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఫాల్ డౌన్ అనేది ఈరోజు చూసాం. సో మొన్న కానీ నిన్న కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అంత థింగ్ ఏం లేదు, అంత ఎఫెక్ట్ ఏం లేదు. కానీ సో ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఫాల్ డౌన్ అనేది మనం చూసాం. సో అయితే నిఫ్టీ ఒక 15% పడింది అనుకోండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 30-35%, 40% కూడా డిప్ అవ్వచ్చు. కానీ నిఫ్టీ ఒక 20% ర్యాలీ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచిగా ర్యాలీ అవుతాయి. ఏవి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి, ఆర్డర్ బుక్ బాగుండి, బిజినెస్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేనేజ్మెంట్ బాగున్నాయి అని చెప్పి అండర్ వాల్యుయేషన్స్లో ఉన్న స్టాకు. చూడండి సార్, రీసెంట్ లాస్ట్ 6 months మనకి 6 months చూస్తే కనుక ఈ స్టాకు ఆ స్టాక్ అనేం లేదు. మార్కెట్ అంటే బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు, సో సామెత ఉంది కదా, బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు ఏంటంటే గుర్రము గాడిద ఒకటే, అన్నీ పరిగెడతాయి అన్నమాట. సో కాబట్టి సో అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలన్నమాట. చూడండి సార్, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే నెగిటివ్ న్యూస్ ఫర్ ద డెరివేటివ్స్ ఏంటో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, సో డెరివేటివ్కి సంబంధించి రూల్స్ మారుస్తున్నారు అనేది అప్డేట్ కదా. అలాగే సెబీ కూడా ప్రపోజల్స్ చూస్తూ ఉంది. సో ఇప్పుడున్న మార్జిన్స్కి 3 times పెంచచ్చు అనేది అంచనాగా కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే ఏంటంటే జూలైలో వచ్చిన ప్రపోజల్స్ చూస్తూ ఉన్నారు సెబీ. సో ఈ మంత్లో ఏంటంటే ఫైనలైజ్ చేసి అవుట్పుట్ అనేది కనిపించే అవకాశం ఉంది. సెబీ కనుక 3 times మార్జిన్ పెంచితే కనుక ఇప్పుడు ట్రేడ్ చేస్తున్న వాళ్ళలో 60-70% డెరివేటివ్స్ ట్రేడ్ చేయడం ఆపేస్తారు. అది స్టాక్ మార్కెట్కి, ఇండివిజువల్గా పీపుల్ కూడా మంచిదే అది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లాగా ఉండదు డెరివేటివ్ మార్కెట్. మానసికంగా మనని ఎఫెక్ట్ చేసేస్తుంది డెరివేటివ్ మార్కెట్, తెలుసు కదా. ఎప్పుడో ఒకటంటే ఓకే, కానీ అస్తమానం డెరివేటివ్ చేసేవాళ్ళు సో ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది స్టాక్ మార్కెట్. చూడండి సార్, అదృష్టం బాగుండి స్టాక్ మార్కెట్ ఫాల్స్ వస్తే, అదేంటి స్టాక్ మార్కెట్ ఫాల్స్ని అదృష్టం అంటారు? చూడండి, కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళటం అనేది, మీరు స్టాక్ మార్కెట్ పుట్టిన దగ్గర నుంచి చూడండి, ఏ కంట్రీలో జరగల, మన కంట్రీలో కూడా జరగదు. కంటిన్యూగా స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళదు. సో ఎందుకంటే బాగా పెరుగుతా పీక్స్లోకి వెళ్ళినప్పుడు అందరూ కొనాలనే చూస్తారు. మరి అలాంటప్పుడు ఏంటంటే కంపెనీస్ ఓవర్ వాల్యుయేషన్స్లోకి వెళ్ళిపోతాయి. మరి కొనాలంటే కొద్దిగా డిస్కౌంట్ అవ్వాలి కదా కంపెనీలు, డిస్కౌంట్ అవ్వాలి. లేదా కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనాలన్నా బై ఆర్డర్స్ దొరకవు. ఇన్స్టిట్యూషన్ అంటే సెల్ ఆర్డర్స్ దొరకవు ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే. బాగా రోజు పైకి వెళ్తానంటే పీపుల్ అంతా ఎగబడి కొనడానికి ట్రై చేస్తారు కదా. అందువల్ల ఏంటంటే హైయర్ లెవెల్లో కొంత ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ ఎవరైనా కానీ హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. సో మార్కెట్ని రీటైల్ పీపుల్ సపోర్ట్ చేస్తారు, ఇంకా పెంచుతారు. 27,000కి వెళ్ళిద్ది, 28,000కి వెళ్ళిద్ది అంటే వెళ్ళచ్చు. కానీ రీట్రేస్మెంట్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకనంటే ఇదే రీటైల్ పీపుల్ ఎప్పుడు మార్కెట్కి ఇలా పైకి తీసుకెళ్ళారు కదా. మార్కెట్ కనుక ఒక 2 weeks నెగిటివ్గా రియాక్ట్ అయితే చాలు, ఒక 20-25% కరెక్షన్లోకి వెళ్తే, 15% అబౌవ్ దాటింది అంటే స్టాక్ మార్కెట్ కరెక్షను, పీపుల్
ఏంటంటే స్టార్ట్ సెల్లింగ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అవంతా కూడా మ్యూచువల్ ఫండ్స్లో కూడా అవుట్ఫ్లో పెరుగుతుంది. పీపుల్ భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అత్యాశకి ఆశకి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్. ఆ విషయం అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకేంటంటే కరెక్షన్స్ వస్తే కనుక స్టాక్ మార్కెట్ హెల్దీ, మంచి మంచి కంపెనీలతో నేను సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి స్టడీ వ్యూస్ కావాలి అని అంటే సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ ప్రొవైడ్ చేశాను. సో జెరోదా కూడా ఉంది, కాదు ఒక 10 days ఆగండి జెరోదా. సో ఏంజల్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మనం కింద ఇచ్చిన మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయిన పర్లేదు మీ క్యాపిటల్తో వస్తే ఏంటంటే రేపు కరెక్షన్లో వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, లెర్నింగ్ వ్యూస్ చూడొచ్చు, స్టాక్స్ సంబంధించిన స్వింగ్ స్టడీ వ్యూస్ కూడా చూడొచ్చు అనమాట. చూడండి దాని తర్వాత ఐసిఐసి బ్యాంక్ యొక్క థింగు. సో వీడియోకాన్ ఐసిఐసి బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసు మీ అందరికీ తెలుసు కదా. సో ఐసిఐసి బ్యాంక్ ఫార్మర్ సిఇఓ తన మీద చూడండి చందా కొచ్చర్, తను తెలుసు కదా మీ అందరికీ. అయితే ఏంటంటే సో హైకోర్టు, బాంబే హైకోర్టు ఏంటంటే సో తన అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పడంతో సిబిఐ ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ఏమో చందా కొచ్చర్కి ఏంటంటే నోటీస్ ఇవ్వటం, ఇది మనకు అప్డేట్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడమని చెప్తాను జస్ట్ అంతే. సో ఐసిఐసి బ్యాంకు అన్నీ పడ్డాయి కాబట్టి పడ్డాయి, కానీ సో ఇదే కారణం అని అనుకోవద్దని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐటీసీకి సంబంధించి మేనేజ్మెంట్ కామెంట్స్. సో ఈరోజు బాగా పడిపోయిన స్టాక్స్లో ఐటీసీ కూడా ఒకటి, రీసెంట్గా మంచి ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీ కూడా అది. సో చూడండి ఫ్రెండ్స్, మేనేజ్మెంట్ కామెంట్స్. సీయింగ్ మచ్ హయ్యర్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్. కోవిడ్ తర్వాత పీపుల్కి హెల్త్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది, సో తెలిసిందే. లాంచ్డ్ 20 products విత్ మిల్లెట్స్ అక్రాస్ వేరియస్ ఫుడ్ పోర్ట్ఫోలియోస్. సో మంచిదే, పీపుల్ ఎక్కువ థింక్ చేస్తున్నారు కదా, మిల్లెట్స్ ఇటువైపు ఆలోచిస్తున్నారు. సో టార్గెటింగ్ ద 45+ ఏజ్ సెగ్మెంట్ విత్ ఏ న్యూ లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో 45+ అన్నప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే గట్ ఇష్యూస్ ఇవి వస్తాయి కాబట్టి హెల్తీ ఫుడ్ వైపు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా సెగ్మెంట్ లాగా రకరకాల ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ స్పైసెస్ ఇవన్నీ కూడా చేస్తాం. మార్కెట్లో మేము అలా ముందుకు వెళ్తామని చెప్తున్నారనమాట. ఈ మేనేజ్మెంట్ కామెంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, స్టాక్ గ్రోత్కి పనికి వస్తాయి. ఈ మేనేజ్మెంట్ కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి స్టాక్ ర్యాలీ అవ్వాలి అలా చూడొద్దు, అర్థమవుతుందా? యాజ్ ఏ ఐటీసీ ఇన్వెస్టర్గా మీరు ఉంటే కనుక ఈ మేనేజ్మెంట్ కామెంట్స్ చూస్తే కంపెనీ గ్రో అవడానికి వాళ్ళు మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు, స్టెప్స్ మంచిగానే తీసుకుంటున్నారు కాబట్టి రెవెన్యూ పెరిగి లాభాలు పెరుగుతాయి, తద్వారా ఎప్పటికైనా స్టాక్ ప్రైజ్లు పెరుగుతాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదనమాట. ఇప్పుడు కొనమని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మమని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు వీటిని చూసి. సో మీన్స్ అలాగే అదానీ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో అదానీ ఎంటర్ప్రైజ్ అప్రూవ్స్ రైజింగ్ 800 crores వయా బాండ్స్. సో బాండ్స్ ద్వారా 800 crores ఫండ్ రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. జస్ట్ అదానీ పోర్ట్స్ న్యూస్ అప్డేట్ ఇది. చూడండి సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రీసెంట్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అసలు మూవ్మెంట్ సరిగ్గా లేదు, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతంత మాత్రమే అన్నట్లు పెరిగాయి కదా. సో అయితే కొంప ముంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాల్ డౌన్ అనమాట. మీకు ఏదో న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంటే ఉండొచ్చామో, కానీ టెక్నికల్గా ఏంటంటే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే 790, 731 ఏరియా అనేది షార్ట్స్ కవరింగ్ ఏరియా, కాబట్టి కాస్త షార్ట్ కవరింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చార్ట్ స్టడీ. చూడండి సార్, టీసీఎస్ యొక్క టెక్నికల్ చార్టు. సో టీసీఎస్లో ఏంటంటే పెద్ద వీక్నెస్ అయితే కనిపించట్లేదు, స్ట్రాంగ్గానే ఉంది ఇంత ఫాల్ డౌన్లో కూడా. సో కానీ హెచ్సిఎల్లో ఏంటంటే కాస్త డ్రాప్ అనమాట. సో ఐటీ సెక్టర్ యొక్క గైడ్లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఏంటంటే పెద్ద పార్టిసిపేషన్ లేదు. హెచ్సిఎల్ అంటే ఈ మధ్య చాలా బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి కాస్త కరెక్ట్ అయ్యి కనిపిస్తుంది, కానీ సో పెద్దగా సెల్ ఆఫ్, హెవీగా సెల్ ఆఫ్ అయితే కనుక దాంట్లో కనిపించట్లేదు. ఎస్పెషల్లీ నాకైతే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఇట్లాంటి వాటిలో, అలాగే ఇంకా బాగా ఫాల్ డౌన్కి కారణం అయిన మెయిన్ స్టాక్ ఏంటంటే రిలయన్స్. సో చూడండి, అగ్రెసివ్ సెల్లింగ్ అనమాట. సో క్యాండిల్ చూసారా దాని స్ట్రెంత్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ షార్ట్ కవరింగ్ ఏరియాలో కూడా వాళ్ళు అగ్రెసివ్గా డిప్ కొడుతున్నారు. అంటే సో రిలయన్స్ మైట్ సి న్యూ లో అంటే ఈ రీసెంట్ లో కన్నా లో అనమాట. న్యూ లో అంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకోబాకండి. ఈ లో ఉంది కదా, దీనికన్నా కిందకి వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ చేయమని నేను అంటలేదు, అర్థమవుతుందా? వెళ్ళే అవకాశం ఉంది. సో రిలయన్స్లో అయితే కనుక చూడండి, వెళ్ళినప్పుడు అంటే పైకి వెళ్ళినప్పుడు పడ్డ క్యాండిల్స్ కన్నా కిందకు వస్తున్న క్యాండిల్స్ ఏంటంటే అగ్రెసివ్గా వచ్చినాయి. సో ఈ ర్యాలీ నిన్నటి క్యాండిల్ వరకు అయితే రీట్రేస్మెంటే, పైకి వెళ్ళిద్దామో అనుకున్నాం, కానీ ఏంటంటే సో ఇవాళ మార్కెట్ అట్లా కాదు కదా, శాసించింది రిలయన్స్ ఎప్పుడు కూడా నిఫ్టీ మీద ఆధారపడదు, నిఫ్టీయే రిలయన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రిలయన్స్ నిఫ్టీని కిందకి పైకి మూవ్ చేయగలిగిన సత్తా ఉంది రిలయన్స్కైనా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా.
సో హెవీ సెల్ ఆఫ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనేది అర్థమవుతుంది. ఎంత దాకా కంటిన్యూ అవుతుందో మనం చూడాలి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ సో మీకు ప్రీవియస్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో అది మీకు మెన్షన్ చేసి చూపించాను, 50,680. సో హెవీగా సెల్ ఆఫ్ వచ్చి షార్ట్ కవరింగ్ ఏరియాలో కూడా మీకు క్లోజింగ్ ఏరియాలో కూడా ఇలా రెడ్ పడుతూ ఉంది అని అంటే ఈ యాక్చువల్గా షార్ట్స్ కవర్ చేసి కాస్త లిటిల్ బిట్ బౌన్స్ వస్తుంది. కానీ ఆ లిటిల్ బిట్స్ బౌన్స్ వచ్చే లోపే మళ్ళీ పైనుంచి సెల్ ఆఫ్ చేస్తున్నారంటే సో వాళ్ళు ఇక్కడతో ఆగరు. ఈ ప్రవాహం అనేది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో హైయర్ లెవెల్కి ఏదైనా కాస్త 1-2 డేస్ ఇలా ఏదైనా కొద్దిగా మళ్ళీ రీట్రేస్మెంట్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు మనం ఏంటంటే డౌన్ సైడ్ 49,801 బేస్ చేసుకొని మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా వ్యూ తీసుకోవచ్చు అనమాట. సో అయితే గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ ఏమీ కనిపించట్లేదు కాబట్టి, గ్లోబల్గా కానీ లోకల్గా కానీ ఖచ్చితమైన బ్యాడ్ న్యూస్ లేదు కాబట్టి డౌన్ అంటే ఈ సెల్లింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే కొద్దిగా రిస్క్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్ ట్రెండ్ లాగా ఉండదు, డౌన్ ట్రెండ్ సడన్గా రివర్స్ అవుద్ది, సడన్గా మళ్ళీ కింద పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి డౌన్ ట్రెండ్ కాబట్టి ఏ రోజు సామాన్ ఆ రోజు సర్దుకుంటే మంచిది అనేది చెప్తానమాట. అది కదా బ్యాంక్ నిఫ్టీ గురించి. సో అది ఫ్రెండ్స్ మనకి వీడియో. సో ఈరోజు మార్కెట్లో అరౌండ్ 9:45 దగ్గర నుంచి మార్కెట్ డౌన్కి వెళ్తుంది అని డౌట్ వచ్చింది. కాసేపు వెయిట్ చూసి కన్ఫర్మేషన్ కోసం మీకు ఆ అప్డేట్ అనేది ఇచ్చాను అనమాట, డౌన్కి వెళ్తుంది అని. అది ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం. కాబట్టి సండే వీడియో కోసం వెయిట్ చేయండి అని చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మీరేమనుకుంటున్నారు మార్కెట్ గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని చూస్తున్నాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.